అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే లెంట్ దినాలు. చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది, కానీ ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. నిజానికి ఇది ఈస్టర్ పండుగ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకునే ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణం లాంటిది. అసలు ఈ లెంట్ దినాలు అంటే ఏమిటి? ఎందుకివి క్రైస్తవులకు ఇంత ప్రాముఖ్యం? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, లెంట్ అంటే ఈస్టర్ పండుగకు ఠీక్ ముందొచ్చే 40 రోజుల స్పెషల్ పీరియడ్ అనమాట. ఈ టైంలో విశ్వాసులు ప్రార్థన, ఉపవాసం, పశ్చాత్తాపం ఇలాంటి వాటి ద్వారా తమ ఆత్మలను ఒక రకంగా శుద్ధి చేసుకుని దేవునికి ఇంకా దగ్గరవ్వాలని చూస్తారు. సరే, బానే ఉంది. కానీ ఎప్పుడైనా అనిపించిందా, అసలు 40 రోజులే ఎందుకు? 30 రోజులో, 50 రోజులో కాకుండా కరెక్ట్గా 40 అనే నెంబర్కే ఎందుకంత ఇంపార్టెన్స్ ఉందండి? దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఏంటో చూద్దాం రండి. ఈ 40 అనే నంబర్ ఏదో ఊరికే పెట్టింది కాదు. బైబిల్లో ఈ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు గుర్తుండే ఉంటుంది, నోవా కాలంలో 40 రోజులు వరదలు, మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు గడపడం, ఇలా చాలాసార్లు ఈ నంబర్ కనిపిస్తుంది. అంటే ఇదొక రకంగా త్యాగానికి, ప్రార్థనకి, ఒక పెద్ద మార్పుకు ముందొచ్చే దైవ పరీక్షకు సింబలన్మాట. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ 40 రోజుల కాలానికి మూలం యేసుక్రీస్తు జీవితంలోనే ఉంది. ఆయన తన సేవను మొదలుపెట్టడానికి ముందు అరణ్యంలో ఏకంగా 40 పగళ్లు, 40 రాత్రులు కఠినమైన ఉపవాసంతో, ప్రార్థనతో గడిపారు. ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని గుర్తుచేసుకోవడమే ఈ లెంట్ ఆచరణకు అసలైన కారణం. సరే, మరి ఈ లెంట్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఇది యాష్ వెడ్నెస్డే లేదా బూడిద బుధవారంతో మొదలై ఈస్టర్ ఆదివారంతో ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ 40 రోజుల కౌంట్లో ఆదివారాల్ని లెక్కపెట్టరు. ఎందుకంటే ప్రతి ఆదివారం యేసు పునరుత్థానానికి గుర్తుగా ఒక చిన్న సెలబ్రేషన్ లాంటిదిగా భావిస్తారు. ఓకే, లెంట్ అంటే ఏంటో, ఎందుకో చూశాం. మరి ఈ రోజుల్లో విశ్వాసులు సరిగ్గా ఏం చేస్తారు? కేవలం ఉపవాసం ఉంటే సరిపోతుందా, లేక ఇంకా ఏమైనా ప్రత్యేకంగా చేస్తారా? వాళ్లు తమ స్పిరిచువల్ లైఫ్ని ఎలా స్ట్రాంగ్ చేసుకుంటారో తెలుసుకుందాం. ప్రధానంగా కొన్ని పనులు చేస్తారండి. 1. మామూలు కన్నా ఎక్కువగా ప్రార్థనలకు టైం కేటాయిస్తారు. 2. ఉపవాసముంటారు లేదా తమకి ఇష్టమైన వాటిని కొంతకాలం త్యాగం చేస్తారు. అలాగే పశ్చాత్తాపపడటం, పేదలకు దానం చేయటం, బైబుల్ చదవటం, ఇంకా ముఖ్యంగా తమలో ఉన్న చెడ్డ అలవాట్లను వదిలేయడానికి గట్టిగా ట్రై చేస్తారు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. ఈ ఆచారాలన్నీ సరే, కాని వీటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? ఎందుకంటే ఇది కేవలం పైకి చేసే పనుల గురించి కాదు, అంతకంటే చాలా లోతైన విషయం. చూడండి, లెంట్ అంటే ఏదో తినడం మానేయడం మాత్రమే కాదు. అది పైకి కనిపించేది, కాని అసలైన మార్పు లోపల జరగాలి. అంటే మన హృదయాలను మార్చుకోవడం, మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని సరిదిద్దుకుని దేవునికి దగ్గరవ్వడమే దీని అసలు లక్ష్యం. ఈ స్పిరిచువల్ జర్నీని మనం ఒక 3 స్టెప్స్గా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్, పాపాల నుంచి వెనక్కి తిరగడం, అంటే రిపెంట్ అవ్వడం. సెకండ్ స్టెప్, దేవుని వైపుకు తిరగడం, ఆయనకు దగ్గరవ్వడం. ఇక మూడో, ఫైనల్ స్టెప్, మనకోసం యేసు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని గుర్తుచేసుకోవడం. అయితే ఈ ప్రయాణాన్ని కేవలం ఒక సాంప్రదాయంలా కాకుండా నిజమైన మనసుతో, చిత్తశుద్ధితో చేస్తే అప్పుడు కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అలా చేసినప్పుడు మనలో ఆత్మీయ శక్తి పెరుగుతుంది, దేవునితో మనకున్న బంధం ఇంకా బలపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఈ 40 రోజులు ప్రిపరేషన్ తర్వాత వచ్చే ఈస్టర్ పండుగ అసలైన సంతోషాన్ని, దాని లోతుని మనం పూర్తిగా అనుభవించగలుగుతాం.